హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీహరన్ టాక్స్. దిస్ ఈజ్ సెకండ్ డే ఇన్ అవర్ బెంగళూరు ట్రిప్. తమ్నేల్లో మీరు అందరూ చూసే ఉంటారు, మేము హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అది తమిళనాడులో ఉంటుంది. ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని మేము వేసుకున్న బెంగళూరు ట్రిప్ ప్లాన్లో లేదు. ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ నుండి మా కజిన్స్ ఇంటికి చేరుకున్నాక అక్కడ వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ బాగుంటుంది అని. ఇంకా వాళ్ళని కూడా మాతో జాయిన్ అవ్వమని చెప్పి ఇంకా అందరం కలిసి హోగెనెక్కల్కి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 9కి ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాము. రామేశ్వరం కెఫే ఫేమస్ కదా, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి 11కి మేము హోగెనెక్కల్కి స్టార్ట్ అయ్యాం. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే రామేశ్వరం కెఫేలో టేస్ట్కి అంత కాస్ట్ వర్త్ కాదు అనిపించింది. రామేశ్వరం కెఫే నుండి హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ 133 కిలోమీటర్స్ ఉంది, బట్ డ్యూరేషన్ ఏమో 3.5 hours చూపించింది. యూజువల్గా 130 కిలోమీటర్స్ అంటే మనం 2 అవర్స్లో కవర్ చేస్తాము. ఏంటి ఇంత ఎక్కువ ఉంది అనిపించింది డ్యూరేషన్, బట్ వెళ్తుంటే తెలిసింది. ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్లో కావేరీ రివర్ మీద ఉంటుంది. మనం కర్ణాటక బార్డర్ దాటి తమిళనాడుకి ఎంటర్ అవుతాము. మేబీ స్టేట్ బార్డర్ అవ్వడం వల్ల ఎక్కువ విలేజెస్ ఏం కనిపించలేదు, అండ్ రోడ్ కూడా చాలా సన్నగా ఉంది. ఇందాక వీడియోలో చూపించినట్టుగా దారి అంతా చెట్లు, అడవి, అక్కడక్కడ విలేజెస్ ఇలాగే ఉండిందంతా. దాదాపు 3 to 4 hours జర్నీ చేసిన తర్వాత అరౌండ్ 2:50కి మేము హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాము. దారిలో ఎక్కడ మేము లంచ్ చేయలేదు. అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఎగ్ కొత్తు పరాటా ఫేమస్ అంటే ఇంకా అది తిన్నాము. పరాటాతో పాటు మేము ఒక ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చాము. మనం ఈ వాటర్ ఫాల్ ఏరియాలోకి ఎంటర్ అవుతూ ఉండగానే మన దగ్గరికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తెప్పలు, వాటి ఓనర్స్ అందరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చి మీరు మా తెప్పలోనే రండి, మిమ్మల్ని గైడ్ చేస్తాము, ఈ హోటల్లో ఇది ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, అలా మనకు అది చెప్తూ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్ నుండే మనం తెప్ప కోసం టికెట్ తీసుకోవాలి. అది అరౌండ్ 800 నుంచి 1000 రూపీస్ ఉంటుంది. తెప్ప కోసం తీసుకున్నామని గవర్నమెంట్కి వెళ్తుంది. అది కాకుండా తెప్ప నడిపే వ్యక్తి కూడా మనల్ని మనీ అడుగుతూ ఉంటారు, ఎక్కువ వాటర్ ఫాల్స్ చూపిస్తాను, ఎక్కువ డ్యూరేషన్ తిప్పుతాను అలా అని. ఇంకా అది మనం ఆ పర్సన్స్తో మనం బార్గెన్ చేసుకోవాలి. ఇక్కడ ఇతనే మేము మాట్లాడుకున్న పర్సన్ అండ్ ఇదే అతని తెప్ప, ఇది తన కొత్త తెప్ప అంట. మేమే దానికి ఫస్ట్ రైడర్స్ అంట. అందులోకి వెళ్ళే ముందు ఎంతో కొంత మనీ వేసి అందులోకి ఎక్కండి అంటే ఇంకొక 10 రూపీ నోట్ పెట్టేసి అందరం ఇంకెక్కుతున్నాము. స్టార్టింగ్లో బోట్ ఎక్కేటప్పుడు కన్నయ్య చాలా ఏడ్చాడు, అదంతా కొత్తగా అనిపించి ఏంటి ఇదంతా అని. బట్ ఆ తర్వాత కొంచెం ఇంకా సెట్ అయిపోయాడు. ఇదే కన్నయ్య ఫస్ట్ బోట్ రైడ్, తెప్ప రైడ్. ఈ వాటర్, ఈ కొండలు, ఈ రైడ్ ఇదంతా చూస్తుంటే స్టార్టింగ్లో పాపికొండలు బోట్ రైడ్ గుర్తొచ్చింది. బట్ దానికన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం తెప్పలో ఓన్లీ 3 to 4 మెంబర్స్ మాత్రమే అకామిడేట్ చేస్తారు ఇందులో. అండ్ మనం మధ్య మధ్యలో వాటర్ని కూడా టచ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఆ తెప్ప నడిపే పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటారు అడుగుతూ ఉంటే. ఈ తెప్ప నడిపే పర్సన్తో కమ్యూనికేషన్లో లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉంది. తమిళంతో పాటు వేరే లాంగ్వేజెస్ బేసిక్స్ వచ్చు వాళ్ళకి. మనం మెయిన్ వర్డ్స్ యూస్ చేసి అడుగుతూ ఉంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ తెప్ప రైడ్లో సర్ప్రైజ్ ఏంటి అంటే మనం ఈ వాటర్ ఫాల్స్ని చూడడమే కాదు, మనం అందులో తడవచ్చు కూడా. తెప్ప నడిపే వాళ్ళు లోతుగా లేదు, వాటర్ ఫోర్స్ ఎక్కువగా లేదు, వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అనుకున్న ప్లేస్లో మనల్ని అడుగుతూ ఉంటారు, ఈ తడుస్తారా వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్లాలా అని. మనం ఓకే అంటే దగ్గరికి తీసుకెళ్తారు. మేము కూడా వాటర్ ఫాల్కి మరీ దగ్గరికి కాకుండా కొంచెం మా పైన వాటర్ పడేలాగా వెళ్ళాము. స్టార్టింగ్ భయం వేసింది, బట్ ఆ తర్వాత చాలా నచ్చింది. కన్నయ్య ఆ వాటర్ ఫాల్ అంత దగ్గరగా చూసి తన పైన కొంచెం వాటర్ పడడంతో ఇంకా భయపడి ఏడవడం స్టార్ట్ చేశాడు. కన్నయ్య ఏడుపు ఆపట్లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడ కావేరీ రివర్ మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. అక్కడ వెండర్స్ మనకి ఫిష్ ఫ్రై అలా అమ్ముతూ ఉంటారు. అక్కడ ఐలాండ్ పైనే కాకుండా తెప్పలో తిరుగుతూ కూడా వెండర్స్ మనకి డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముతూ ఉంటారు. ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ స్పెషల్ ఏంటి అంటే ఇందులో ఒక్క వాటర్ ఫాల్ లా ఉండదు, మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనం ప్రతి వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అండ్ సేఫ్ ఉన్న వాటర్ ఫాల్స్లో తడవచ్చు.
మేము ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్కి అరౌండ్ డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాము. అప్పుడు ఇక్కడ వాటర్ లెవెల్ 110 feet ఉంది. ఇది మేము తడుస్తున్న సెకండ్ వాటర్ ఫాల్ ఇక్కడ. ఇది మేము తడుస్తున్న థర్డ్ వాటర్ ఫాల్ ఇక్కడ. యాక్చువల్గా అయితే ఈ వాటర్ ఫాల్తో మా రైడ్ ఎండ్ అవ్వాలి. బట్ తను చెప్పారు ముందు ఇంకో పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, అది అక్కడ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి. బట్ కొంచెం మనీ ఎక్స్ట్రా అవుతుంది అన్నారు. సో పర్లేదు ఇస్తాము అని చెప్పి ఇంకా అక్కడి వరకే తీసుకెళ్ళమన్నాము. సో ఇదే అతను చెప్పిన పెద్ద వాటర్ ఫాల్. ఏంటి అంటే మల్టిపుల్ ఫాల్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో ఇది చాలా బెస్ట్ వ్యూ ఇక్కడ. సో మేము దగ్గరగా వెళ్ళిన 4th వాటర్ ఫాల్ ఇది ఇక్కడ. ఇలా మల్టిపుల్ వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్ళి తడవడం వల్ల దాదాపు మేము మొత్తం తడిచిపోయాము తెప్పలోనే. మనము ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇన్ని వాటర్ ఫాల్స్ చూపిస్తారా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ లెవెల్ బట్టి అండ్ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ వచ్చే ఫోర్స్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఆ పెద్ద వాటర్ ఫాల్తో మా రైడ్ కంప్లీట్ అయిపోయింది. 3:30, 3:45 అలా ఆ టైంకి స్టార్ట్ అయింది మా బోట్ రైడ్ అండ్ 5:30కి అయిపోయింది. దాదాపు ఒక 2 hours మేము ఆ తెప్ప రైడ్ చేస్తూ ఉన్నాము రివర్లో. వాటర్ నుండి బయటకు రాగానే ఫుల్ డీహైడ్రేషన్ అనిపించింది. అక్కడ ఇంకా లెమన్ సోడా బండి ఉంటే లెమన్ సోడా తాగేసి బెంగళూరుకి స్టార్ట్ అయ్యాము. ఆన్ ది వే టు బెంగళూరు ఒక కెఫే కనిపిస్తే ఇంకా అక్కడ కాఫీ కోసం ఆగాము. డిన్నర్ మాత్రం బెంగళూరుకి వెళ్ళాక చేద్దాం అనుకున్నాము. అక్కడ కెఫేలో ఒక చిన్న పప్పి ఉంటే ఇంకా కన్నయ్య దాంతో మాట్లాడుతూ ఆడుకుంటున్నాడు. డేలో ఎక్కడ కన్నయ్య చాలా ఫ్రీగా తిరిగింది లేదు. వెళ్ళే వరకు కార్ రైడ్, వెళ్ళిన తర్వాత తెప్ప రైడ్. సో ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటే ఆడుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ సెకండ్ డే ఇన్ అవర్ బెంగళూరు ట్రిప్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. Like, share and do subscribe for more videos. Bye.